హలో. అన్నిటి వెనకాల ఒక విసుగు, డిసప్పాయింట్మెంట్, షేము ఉన్నాయి కదా నీకు. ఫర్గివ్ మీ, నన్ను క్షమించు నేను ఇలా చెప్తున్నందుకు. ఆర్ యు నాట్ డీప్లీ డిస్ట్రెస్డ్ అబౌట్ హెయిర్ సక్సెస్, అబౌట్ దేర్ సక్సెస్? ఇది లోపల లోపల విషయం. వాళ్ళ యొక్క సక్సెస్ లో నువ్వు చాలా లోతుగా డిస్ట్రెస్ అవ్వలేదా అని. అంటే అప్పుడు ఆవిడ అది అన్నారు, ఎలా అవుతుంది? అది ఎలా అవుతుంది లక్ష్మి? అలా అవ్వదు. మీరేమో ఇప్పుడు మామూలు అందరూ ఏంటంటే వాళ్ళ సక్సెస్ తో మనం ఏం చేస్తాం, ఆ బెనిఫిట్స్ చూసుకోవడం వల్ల అవ్వట్లేదు. ఏమంటావు? వాళ్ళ అవన్నీ మనం కలగాపులగా ఆలోచనలు కాకుండా, ఇఫ్ వీఆర్ క్లియర్ ఇనఫ్, మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు పక్క వ్యక్తి నాకంటే సక్సెస్ఫుల్ గా అయ్యాడు అనుకో, అంటే ఆ సక్సెస్ నాకు హెల్ప్ అవుతుంది అన్న దాంతో మనం సరిపుచ్చుకుంటున్నాం. కానీ పిల్లల విషయంలో అలా ఉండదు లక్ష్మి. అంటే నేను ఏమంటున్నానంటే డెప్త్ ఆఫ్ ఇది చూసుకోవట్లేదు. అంటే మనం ఎలా అంటే ఒక వాళ్ళతోటి వాళ్ళు బాగా ఉంటే వాళ్ళు మానాన్ని వాళ్ళు జీవించుతారు, మనకి హెల్ప్ చేస్తారు, ఇవన్నీ కలగాపులగంగా ఉంటాయి. బాగా అవేర్నెస్ ఉంటే ఇది తెలుస్తుంది. మనం వీటితోటి కవర్ ఉమ్. అయిపోతాం. అంటే తర్వాత రిలీజియస్ గా కూడా ఇలా ఎప్పుడు ఆలోచించకూడదు, ఇలాంటి వాటన్నిటితో కలగాపులగంగా మనం బ్లాక్ అయిపోతున్నాం. వీ నెవర్ అబ్జర్వ్. ఉమ్. అందుకే ఆవిడ లేదు. అన్నారు, అంటే నేనేమోని, నాకేమో ఎకనాలెడ్జ్ చేసే డేరింగ్ లేదు. ఈవెన్ టు మై సెల్ఫ్, నాకు ఇప్పుడు అదే పరిస్థితి చూసావా, ద నేచర్ ఆఫ్ దిస్ డిస్ట్రెస్, బట్ ఇట్ ఈస్ యాజ్ యూ సే. ఆ ఆ డిస్ట్రెస్ ఏమిటి, దాని యొక్క స్వభావం నేను చెప్పలేకపోతున్నాను, కానీ మీరు చెప్పినట్టుగా ఉన్నది అన్నారు. ఉమ్. అంటే మనం ఏంటంటే ఇలా ఉండాలి అనే దాంతో కవర్ అయిపోతాం. ఉమ్. నెక్స్ట్ వాళ్ళ వల్ల వచ్చే బెనిఫిట్స్, వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళైతే వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి కదా మనకి. వీటితో కూడా మనం ఏంటంటే, అంటే మనకి తెలియకుండా కాన్షియస్ గా సబ్ కాన్షియస్ గా వాటితో మనం సాటిస్ఫై అయిపోయినట్టుగా ఉంటాం. ఉమ్. వాళ్ళకి ధర్మ చింతన అలాంటివన్నీ ఉంటే అప్పుడు వాళ్ళు వేరేగా ఉంటారు. అవి అవి లేవు అని కదా ఆవిడ బాధ. అది ఆవిడ బాధ లేదని అది. అండి, ముందు సక్సెస్ కూడా ఆవిడ బాధపడారు. అంటే నీకు డిస్ట్రెస్ ఉంది అని అన్నారు కదా క్లియర్ గా ఒక పాసేజ్ అంతా. ఏం చెప్పారు? అవునవును, ఉన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ అడ్మిరేషన్ ఆఫ్ దేర్ సక్సెస్ అండ్ ఆఫ్ ద అప్లాస్ దే హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద పబ్లిక్, ఈస్ దేర్ నాట్ బిహైండ్ ఇట్ ఏ సెన్స్ ఆఫ్ షేమ్, ఆఫ్ డిస్గస్ట్ ఆర్ డిసప్పాయింట్మెంట్? ఇదే నాకు కొంచెం ఇదే కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ లైన్ ఇలా ఉండదు అని అనిపిస్తున్నది అది. ఆహా, ఉండకూడదు అని పెట్టేసుకుంటాం. ఎందుకంటే మనకి ఆ లోపల లోపల ఉన్నవి మనం ఎన్నో, అసలు అందుకే కదా అవేర్నెస్ లేక మనం చూసుకోం. అలా ఉండదు, మనం పిల్లలే కదా అలా అని పెట్టేసుకుంటాం. ఇంకా ఖుషి ఉంటుంది వాళ్ళ సక్సెస్ లో. డిసప్పాయింట్మెంట్ ఎందుకు ఉంటుంది? అదే నేను ఇంకా అది అవేర్నెస్ లో తెలుస్తుంది ఉహు. ఎందుకు ఉంటుందని అలా అన్నది. ఆలోచిస్తాను దీని గురించి కొంచెం. అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ తెలుస్తుంది అనమాట. ఉమ్. మనం ఎన్ని దాంతో కలగాపులగమై బ్లాక్స్ తో అంటే నేను అదే కానీ అంటే ఇప్పుడు పిల్లలంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ సెల్ఫే కదా. నా తాలూకు అని చెప్పి న్యాచురల్ గా వాళ్ళే సక్సెస్ఫుల్ అయితే మనకు అలాగ అదే ఆ హ్యాపీనెస్ ఆలోచనతో ఉంటుంది. మనం కవర్ చేసేసుకుంటాం. వాళ్ళు మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటారు, రేపు పొద్దున్న నాకు వాళ్ళు బాగుండడం వల్ల, ఇలాంటివన్నీ కలగాపులంగా ఉండి మనం దాన్ని పాసిఫై చేస్తున్నాం. ఉమ్. అవేర్నెస్ బాగా ఉంటే అన్ని సూక్ష్మమైన విషయాలు తెలుస్తాయి. అయితే ఆవిడ ఏమన్నారు, కరెక్ట్ గా చెప్పారు. నేను దాన్ని ఎవరు చెప్పడానికి భయపడతారు కదా, అది అక్నాలెడ్జ్ చేయడానికి. నాకేమోని అసలు నాకు నాలోనే ఒప్పుకోవడానికి నాకు భయంగా ఉంది. ఈవెన్ టు మై సెల్ఫ్ ఈ డిస్ట్రెస్ ఎందుకు వస్తుంది అన్నది అన్నారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే టూ మచ్ ఆఫ్ వరల్డ్లీనెస్ వల్ల వాళ్ళ తర్వాత సఫర్ అవుతారు అనేటువంటి అది నువ్వు ఐడియా అలా వల్ల అంటే నువ్వు అంటే రౌండ్ అబౌట్ చేసి
ఆ సక్సెస్ వల్ల కూడా ఉంటుంది. వాళ్ళు నాకంటే బాగా అన్ని చేస్తున్నారు, నేను చెయ్యలేదు అనేది. అయితే పిల్లలు కదా, అది రేపు ఉండదు. నాకు ఉపయోగం కదా అనే ఆలోచనలతో కవర్ అయిపోతున్నాం కలగా పులగంగా. ప్రతి ఆలోచన జాగ్రత్తగా చూసుకుంటే, అంటే వాళ్ళేమీ మనకు సహాయం లేదనుకో, మనం ఇలాంటివన్నిటితోటి కంప్లీట్ గా అంటే బ్లాక్స్ గా అయిపోతాయి ఆ ఆలోచనలన్నీ ముద్దలాగా. మనం దాన్ని ఎప్పుడు చూసుకోం. అలా ఉండకూడదు అని, అది కూడా ధార్మికంగా ఆవిడ అన్నట్టుగా పిల్లల మీద అంటే నేను ఎవరికైనా అనుకోవడం ఏంటంటే ఈ సెన్స్ ఆఫ్ షేమ్ అండ్ డిసప్పాయింట్మెంట్, వాళ్ళు టూ మచ్ ఆఫ్ వరల్డ్లీ సక్సెస్ పైపారా ఉన్నది ఎందుకు కాబట్టి. ఇచ్చారంటావు? అది కూడా ఉంది కదా, ఆ తర్వాత అది కూడా చెప్పారు. అయితే ఆవిడ ఏమన్నారు, నేను ఎకనాలెడ్జ్ చేయడానికే నాకు భయం వేస్తుంది ఆ వెనకాల డిస్ట్రెస్ ని. బట్ ఇట్ ఈజ్ యాజ్ యూ సే, మీరు చెప్పినట్టుగా అది ఉంది అన్నది. అంటే నా పిల్లలపై ప్రయోజకులు అవుతే నాకే లాభం అనేది అంతా కవర్ అయిపోతున్నాం మనం. మనం అంత సూక్ష్మంగా చూసుకోం. వదినా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే లక్ష్మి, ఇంకెవరినైనా అడుగు, జానకమ్మ గారిని వాళ్ళేమంటారు? అనుపమ గారు లేరు, సుధా గారు ఉన్నారు. ఆహా. ఎవరైనాను చాలా వరకును అవేర్నెస్ ఉండరు. ఎందుకంటే మనకి ఎలా అలవాటు అయిపోయామంటే ఆ సెట్ ట్రెడిషనల్ థాట్కి అలవాటు అయిపోయాం. అవేర్నెస్ తో చూస్తే కదా, ఇప్పుడు చూడు నా హస్బెండ్ మీద నాకు ప్రేమే ఉందన్నది ఎలా ఫీల్ అయ్యాం మొదట్లో, అది ప్రేమ కాదు అనేది తర్వాత తెలుసుకున్నాం. అలాగే కొంత కండిషనింగ్ అలవాటు అయిపోతాం మనం. ఓ సరే, చూద్దాం, ఆలోచిస్తాను. ఇది కూడా ఒక పాయింట్ ఆలోచించాను. వాళ్ళు మనకు అనుకూలంగా ఉండి మనకి ఎప్పుడు పలుకుతూ ఉంటే వాళ్ళ అభివృద్ధి మనకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. అది అక్కడ సెల్ఫ్ లవే. అదే అందుకే నేను అంటున్నాను, వాళ్ళు చేసినప్పుడు మనకు హ్యాపీనెస్ ఉన్నది ఉంటుంది కదా. నీకు బాగుంటుందని హ్యాపీనెస్, సెల్ఫ్ లవ్, సెల్ఫిష్నెస్ కదా అది. అది నేను అంటుంది. మనం దానికి ఏదో పెద్ద కలర్లు వేస్తాం. ఎప్పుడు మన ప్రేమకి కలర్లు వేస్తూనే ఉంటాం కదా. అంటే వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు డూ సో. సుధా గారు మాట్లాడతారా? నమస్తే అండి. అంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మన ఆవిడ అలాగే ప్రేమగా ఉన్నారు. ఇప్పుడు అది లేనప్పుడు కూడా దానికి కూడా మీరు అవ్వాలి, మైండ్ దాన్ని కూడా మీరు అటువైపు కూడా తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మీరు అంత అభిమానంగా వాళ్ళ పిల్లల మీద అంత ఇదిగా ఉన్నారు. రేపొద్దున ఇప్పుడు వాళ్ళు మీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. రేపొద్దున వాళ్ళు కనుక మారిపోయి వాళ్ళు ఇలా చూపించదు, అప్పుడు కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ అలా చేయాలి. అలా చెప్పలేదండి. మీకు వాళ్ళ యొక్క సక్సెస్ వెనకాల డిస్ట్రెస్ ఉందని డైరెక్ట్ గా చెప్పారు కదా. మనం అలా అలా ఇటు మారుస్తాం. అలా చెప్పారు. అది అది ఆవిడ ఒప్పుకుంటోంది, నిజమే ఇవన్నీ ఉంటున్నాయి అనేది. ఆ నిస్పృహ, దుఃఖం అవన్నీ అలాంటివన్నీ ఉన్నాయి. ఊరికే పైకి అలా ఉన్నా కూడా లోపల అలాంటివన్నీ ఉన్నాయి. మీరు అన్నది నిజమే అంటుంది వాళ్ళ ఆవిడ. సక్సెస్ వెనకాల ఏమంటారు అక్కడ చూడండి. లక్ష్మి గారు అందరికీ ఉంటుందంటారా, కొంతమందికే ఉంటుందంటారా అలా ఫీలింగ్? అందరికీ ఉంటుంది. కానీ మనందరం ఏం అందరికీ చేస్తామంటే ఉంటుంది. ట్రెడిషనల్ వాళ్ళ వల్ల వచ్చే లాభాల వల్ల మనం దాన్ని, మన సెల్ఫ్ కదా అది, దాంట్లో కవర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, హస్బెండ్ అంటే ప్రేమ కాదు అని చెప్పామనుకోండి, అంటే ఎంత కోపం వచ్చేసింది మొదట్లో అందరికి.
నా హస్బెండ్ అంటే నాకు ప్రేమ మిగతా వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఆ హస్బెండ్ కాదు, హస్బెండ్ తెచ్చే సుఖాలంటే మనం ప్రేమిస్తున్నాం. హస్బెండ్ కూడా మన మన సుఖాలనే అంటే తన్ని తాను ప్రేమించుకుంటున్నారు. ఆ పాయింట్ మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇది అలాంటిదే. మనం అలా చూడం, ఎందుకంటే మనం చూసి చెప్పేంత ఆవిడలాగే డేరింగ్ ఉండదు. అలాగ మనం గ్రహించం కూడా. మనం ఏమో కలగా పులగంగా రేపు పొద్దున వాళ్ళ వల్ల నాకు లాభమే కదా, నా పిల్లడు డాక్టర్ ఇంజనీరు అయితేను, అలా ఆలోచిస్తాం. ఆ ఆలోచనల వెనకాల మన ఒరిజినల్ థింగ్ మనం చూసుకోవట్లేదు. అంటే మన స్వప్రయోజనమే చూస్తాం, అది డామినేట్ చేసేస్తోంది. ఆ పెట్టి మైండ్ నుంచి బయటికి రావాలంటున్నారు. అంటే అందువల్ల అది ఆ పాయింట్ ని ఆవిడ కూడా అంది కదా, అంటే ఆవిడకి అవేర్నెస్ ఉంది కనుక ఒప్పుకుంది. డిస్ట్రెస్ కూడా ఉంది. ఆ తర్వాత వాళ్ళేమోని మీడియోకర్స్ గా ఉన్నారు. అసలు మీడియోకర్ కరెక్ట్ అర్థం ఏమిటి తెలుగులో? మీడియోకర్ అంటే అంటే మరి ఎక్కువ కాకుండా మధ్య రకంగా ఉండడం, మధ్యస్థంగా ఉండడం మీడియోక్రిటీ అంటే విలువల్లోని చెప్పాను, వాటన్నిటిలోని. కానీ ఇంకేమైనా అర్థం ఉందా అని. మధ్యలో నాకు నెట్ ప్రాబ్లం వచ్చి ఓపెన్ అవ్వలేదు, మళ్ళీ అదంతా ఏదో వెళ్ళి ఓపెన్ చేసామండి. తెలుసు. भाई इधर कर दी। ఆఫ్ ఎనీ యావరేజ్ క్వాలిటీ, అంతే, నాట్ వెరీ గుడ్. అంత మంచి వాళ్ళు కాదు, యావరేజ్ లక్షణాలతో ఉన్నారు. అది అంటే డబ్బు ఆర్జించిన వాళ్ళు మీడియోకర్ గానే ఉంటున్నారు. అది ఆవిడకి అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే అది కూడా, ఎందుకంటే అందులో కూడా సెల్ఫ్ లో ఉంటుంది. వాళ్ళు మీడియోకర్ గా ఉన్నారంటే వీళ్ళకి అలాగే చూస్తారు. నేను అనుకోవడం మీడియోకర్ అంటే ఇక్కడ వెల్త్ విషయంలో కాదు లక్ష్మి, మీడియోకర్ అంటే విలువల విషయంలో అనిపిస్తుంది. అదే ఆ విలువలు లేని వాళ్ళు వాటి తర్వాత వీళ్ళవి కూడా చూడరు కదా పేరెంట్స్ ని. అదే కదా నాట్ యావరేజ్ అని, నాట్ గుడ్ అని చెప్పారు. అంటే ఆ లక్షణాలు లేకపోయినా భయమే కదా. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా ఇది సెల్ఫ్ లవ్. లవింగ్ ద చిల్డ్రన్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ లవ్. యాక్సెప్ట్ చేయడానికి అది కరెక్ట్, అది యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు మనకంటే పరాయి అనే వ్యక్తి మనకంటే అచీవ్మెంట్ చేసినప్పుడు, బట్ వీ కవర్ ఇట్ బికాస్ దేర్ సక్సెస్ ఈజ్ అవర్ హ్యాపీనెస్ అని మనం కవర్ చేసేసుకుని కండిషన్ అయిపోయాం. మనం అక్కడ సూక్ష్మంగా చూడ్డానికి సొసైటీ ఒప్పుకోదు, మతం ఒప్పుకోదు, మన నైతికత ఒప్పుకోదు, కనుకే మనం కళ్ళు మూసేసుకుంటాం. అట్లా అంత సూక్ష్మంగా చూస్తూ, ఆహా నా పిల్లలు ఇలా, ఆహా మీ పిల్లలు ఇంత గొప్పవాళ్ళు అని ఎవరైనా అంటే మనం ఏదో ఆనందించేస్తాం. ఎందుకంటే నా 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 అది అవేర్నెస్ బాగా ఉంటే మనకు అర్థం అవుతుంది. అంటే చాలా మనకి అందరికీ అవేర్నెస్ లేకుండా జీవించేస్తున్నాం. ఎంతో అవేర్నెస్ అంటే కొన్ని బ్లాక్స్ నే మనం యాక్సెప్ట్ చేసేస్తాం. ఇప్పుడు మొట్టమొదట్లో త్రిపురారేశంలో పూజల వల్ల ఆత్మజ్ఞానం రాదంటే విలవిల్లాడిపోయారు అందరూ. ఎందుకంటే పూజల వల్లే ఆత్మజ్ఞానం వస్తుందని అనిపించింది. అలా దాన్ని బాగా అనలైజ్ చేసి చూసాక అర్థమైంది. అలాగనమాట కొన్ని బ్లాక్స్ కి అలవాటు అయిపోతాం మనం. మన నిత్య జీవితంలో కూడా అందుకే కండిషనింగ్స్ కి అలవాటు అయిపోయాం. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఆవిడ కూడా డేర్ నాట్ అంది కదా, అలా చెప్పడానికి ఎవరైనా నీకు బుద్ధి లేదా మీ పిల్లలా అంటారు, అందరికీ ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు తెచ్చిపెట్టే సౌఖ్యాలతో వీళ్ళు పాసిఫై అయిపోతారు. నా పిల్లలు ఇంత పోస్ట్ లో ఉన్నా, అది కూడా ఒక పెద్ద గర్వమే కదా.
అంటే అంత రియాలిటీ మనం భరించలేము. బట్ రియాలిటీ ఈజ్ రియాలిటీ. నాది మాత్రం ఐడియల్ అంటారు, ఎందుకంటే నేను ఇంపార్టెంట్ అని. అది కూడా ఒక ఈగోయే, లోపలికి చూసుకోకుండా. ఆయన బాగా అంటే పట్టుకున్నారనమాట అంతా. నేను అందరి విషయంలో ఎక్కడ పట్టుకోవాలో అక్కడే చూపిస్తున్నారు. నాకు ఎందుకో ఒక దుఃఖం ఉన్నది అని చెప్తే దుఃఖానికి కారణం, అందుకనే దీని పేరే చిల్డ్రన్ అండ్ దేర్ సక్సెస్ అనా, ఏదో అలా టాపిక్ పేరే అలా ఉంది. మనం అలా అన్నా అందరూ తంతారు మనం. అవర్ చిల్డ్రన్ అండ్ దేర్ సక్సెస్. నీకు బుద్ధి ఉందా లేదా అలా అంటారు. అందుకే ఐ డేర్ నాట్ ఎక్నాలెడ్జ్ అంది ఆవిడ కూడా. నాలో నేను అంగీకరించడానికే ఇష్టపడటం లేదు. అది ఓకే, అయితే ముగించేద్దామా? చెప్తారా ఎవరైనా? అయిపోయింది కదా, ఆ. ఇచ్చేద్దామా?